Yeah. Hello, hello. I'm gonna ask you this side be clear for a walk. Hello everyone. Hello. Guys, welcome everyone and welcome to our mega power star Ram Charan Teg. గైస్ ఆయన అక్కడ కూర్చున్నప్పుడే మీరు ఇంత ఎక్సైట్ అవుతుంటే స్టేజ్ మీద పిలిస్తే ఇంకెంత ఎక్సైట్ అవుతా ఒకసారి వినిపించండి. ఓకే, ద టునైట్స్ ఎజెండా ఈస్ రామ్ చరణ్ గారు వస్తారు. స్టేజ్ మీదకి వచ్చినాక he'll speak about the stellar hit Dhruva, and then he'll talk about Megastar's 150th movie. And he'll announce who is taking care of Megastar's 150th movie celebrations in US and in Texas, and then he'll oblige all of your requests. So we also thank Arvind Swamy sir, and director Surendra Reddy garu for giving us that wonderful intellectual trailer. So I would like to invite mega power star Ram Charan Teg. Also would like to invite Arvind Swamy sir and Surendra Reddy garu. And Classics US movie distributor for 150th movie Sudhir Tondap garu. And in the wonderful evening ఈ డాలస్ లో అరేంజ్ చేసిన బాబీకి, చిట్టి ముత్యాల గారికి, సురేష్ లింగినేని and everyone. Also would like Chitti Muthyala to be here. And ఈ Mega Cinemas Mega 150 release for Texas is being done by Badruddin Peter and myself guys. So I would also like to be Badruddin. So guys, here is mega power star Ram Charan Teg. Thank you. అందరికి వినిపిస్తున్నా? హలో, అందరికి నమస్కారం. హలో డాలస్. నిజంగా
ఏదో హైదరాబాద్లో బ్యాంక్వెట్ హాల్లో కూర్చున్నట్టు ఉంది, డాలస్లో కూర్చున్నట్టు అస్సలు లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ చాలా రోజుల తర్వాత ఫిల్మ్ ప్రమోషన్స్గా అంటారా, లేకపోతే ప్రీమియర్స్ అంటారా, లేకపోతే మిమ్మల్ని అందరికి కలవడానికి వచ్చానంటారా, మీ ఇష్టం. బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు జస్ట్ బీ హియర్. మా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కాకుండా ఈ సందర్భంలో ఈ ఉత్సాహం అంతా మీతో పంచుకోవడం అనేది మాకు కొత్తగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం నేను అరవింద్ స్వామి గారు వీఆర్ డూయింగ్ దిస్ కాంబినేషన్. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ అందరూ సినిమా చూసారు లేదో నాకు ఇంకా తెలియదు. హౌస్ ద ఫిల్మ్? థ్యాంక్ యూ. గివ్స్ us of course this is just the beginning. We had you're an orange Charan back. Maybe next movie రెండు కాంబినేషన్స్ ట్రై చేద్దాం. And it's an immense pleasure to see that so many people like this film and everything. మేము చాలా మోటివేటెడ్గా చేసాం ఈ సినిమా. టిపికల్ ఫిలిం కాదు. అండ్ చాలా భయంగా చేసాం, ఎలా యాక్సెప్ట్ చేస్తారు మీరు అందరూ అనేది. అఫ్ కోర్స్ సురేందర్ రెడ్డి ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆయనే చేయాలి ఈ సబ్జెక్ట్ అని. ఆయన ఒప్పుకోవడం, మీ ఇద్దరు కాంబినేషన్లో ఆయన అరవింద్ స్వామి గారితో చేయడం అనేది ఇట్ ఆల్ పేడ్ ఆఫ్ వెరీ వెల్. అండ్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ అస్, మీరందరూ చూసి ఆనందించి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇట్స్ అ బిగ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. సో మీ అందరికీ ఫస్ట్ చెప్పట్లు ఫర్ యాక్సెప్టింగ్ సచ్ అ గుడ్ ఫిల్మ్. డాలస్ గురించి చాలా విన్నానండి, ఇక్కడున్న తెలుగు గురించి సినిమాల్లో విన్నాం, బయట కలిసినప్పుడు విన్నాం, నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఆ ర్యాలీస్ కానీ ఇప్పుడే చెప్తున్నారు, ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. బహుశా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుద్దేమో ఇలాగా, సిటీలో కూడా జరగదు. అలాంటిది డాలస్లో జరగడం అనేది చాలా కొత్త. నాకు తెలిసి డాడీ చాలా ఆనందపడి ఉంటారు. So happy that day. I'm sure it must be a memorable experience for him, and it is even more memorable for me. First time ఇలా వచ్చినందుకు, మీ అందరితో కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే నాన్నగారి సినిమా గురించి కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ అది నాన్నగారితో మొదలు పెట్టడం అనేది ఇట్ ఈస్ అ గ్రేట్ ఆనర్ అండ్ ఒక రెస్పాన్సిబిలిటీగా నేను అది తీయడం జరుగుతుంది. అండ్ ఇట్స్ టీజర్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. లైక్ ఐ సెడ్, సినిమా ఇట్ ఈస్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ. మీకు లాస్ట్ 9 years బ్యాక్ చిరంజీవి గారు ఎలా వదిలేరు మిమ్మల్ని అందరినీ, హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఈవెన్ మోర్ యంగర్, ఈవెన్ బెటర్ డాన్సెస్, ఈవెన్ మోర్ కామెడీ అండ్ ఈవెన్ మోర్ యాక్షన్. ఒక సినిమాలో అన్నీ ఇలా కుదరడం అనేది నిజంగా డాడ్ అండ్ మీ ఆర్ లక్కీ. ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం మాకు. అందరూ రీమేక్లు ఎందుకు చేస్తారంటారు, రీమేక్ కూడా ఒక సినిమానే. మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే మహారాష్ట్ర అనే కాదు, వీఆర్ ఆల్ ఇండియన్స్. అలాగే తమిళనాడులో రిలీజ్ అయిందా లేకపోతే ఒక మరాఠీ ఫిల్మా అనేది కాదు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా చూడాలనే ఒక తాపత్రయంతో మేము ఒక సినిమాని తీసుకుంటాం తప్ప మాకు కథలు లేక కాదు, లేకపోతే కథలు పట్టడానికి తీయలేక కాదు. ఒక సినిమా ఒక రాష్ట్రంలో రిలీజ్ అయినప్పుడు, ఒక మంచి సినిమా అన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ సబ్జెక్ట్, ఆ కథలు కానీ ఆ భాషల్లో తీయాలనే మా తాపత్రయం. సో ఇద్దరం ఇప్పుడు ఒక రీమేక్సే చేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రీమేక్ చేస్తున్నారు. ఎందుకు మెగా ఫ్యామిలీ ఇలాగ రీమేక్లు చేస్తాంటే ఏం పట్టించుకోకండి, మంచి సినిమా ఉంటుంది. ఫస్ట్ సినిమా హ్యాస్ నో బౌండరీ, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ రీమేక్, యూ కెన్ డబ్, అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. సో ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఇన్ సంక్రాంతి. బహుశా అన్నీ కుదిరితే మీ అందరి విషెస్ నేను అక్కడ తీసుకెళ్ళి నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తాను టు కమ్ టు డాలస్. అండ్ మీ అందరి మధ్యన ఏదో ఒక సందర్భం, మేబీ ద ప్రీమియరా లేకపోతే సక్సెస్ మీటా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్. దట్స్ మై ప్రామిస్.
బట్ ద డెసిషన్ ఆయనే తీసుకోవాలి. డెసిషన్ ఆయన ఏమంటారో నాకు తెలియదు. సో ఐ లీవ్ ఇట్ టు హిమ్. బట్ ఖచ్చితంగా వీల్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో చూడండి, వాళ్ళు సినిమా చూడండి, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. చరణ్ గారు, ఆయన సినిమా వస్తేనే మా అందరికీ పండగ. ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో డెఫినెట్గా మా అందరి కోసం ఆయన డాలస్ హ్యూస్టన్ వస్తే 150 కార్లు, 150 ఇంకంతా 150 మయం ఎక్కడ చూసినా సరే. థ్యాంక్ యూ.